నమస్కారం, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఇవాళ ఆహా ఏమి రుచిలో ఏ వంట చూడాలంటే షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పాలి. సో రాజు గారు స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఇవాళ ఆహా ఏమి రుచిలో ఏ వంట చూపిస్తున్నారు మాకు? అలసంద తోటకూర అండి. అలసంద అంటే పప్పు, ఆకుకూర. అవునండి. ఈ కాంబినేషన్ లో మాకు కూర చూపిస్తున్నారు. ఎస్ అండి. ఓకే, అలసంద తోటకూర కూర. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకుందాం. అలసంద తోటకూర కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టిన అలసందలో కప్పు, తోటకూర 2 కట్టలు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టొమాటోలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్. ఓకే. సో అలసందలో ఒక పూట ముందుగా నానబెట్టేసుకుని ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే ఓకే. సో ఆకుకూర కాంబినేషన్లో తీసుకుంటున్నాం కదా, సో అవి ఉడికించేసుకుంటే మనం తొందరగా అయిపోతుంది. సో ముందుగా నూనె. ఓకే. సో దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా కరివేపాకు. కరివేపాకు వేయగానే ఒకలాంటి వాసన వస్తుంది. ఎస్. సో చాలా కర్రీస్లలో దాంతో కొంచెం మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఖచ్చితంగా. సో ఇది వేగుతున్నప్పుడే శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న తోటకూర అండి. తోటకూర కూడా 2 రకాలు దొరుకుతాయి కదండి? అవునండి. సో అంటే ఇంకో రకం చూస్తే కలర్ పరంగా చూస్తే 3 అనుకోవచ్చు. సో మామూలు రెగ్యులర్ తోటకూర, కోయి తోటకూర అంటారు. తోటకూర. సో ఇంకొకటి దీంట్లో రెడ్ కలర్లో వస్తుంది. అవునవును. సో సరిపడా ఉప్పు. సో ఏదైనా వాడచ్చు, తోటకూర అంటారు. ఏదైనా వాడుకోవచ్చు. అలాగే కారం, కొద్దిగా పసుపు. సో అక్కడ అలసందలు ఉడికించినవి తీసుకున్నాం కాబట్టి ఇది ప్రాపర్గా వేగిన తర్వాత మిగతా అన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఆకుకూర కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. అవును, ఇట్టే అయిపోతుంది. మనం ఇలా చేసుకున్న తర్వాత ఒక పూట నానబెట్టుకున్న అలసందలు ఉంటాయి కదా? అవునండి. అవి వేసేసి కుక్కర్లో వేసి ఉడకపెట్టచ్చా? పెట్టచ్చు, బట్ అది అంత సజెస్టబుల్ కాదు. అవునా? ఎక్కువ విజిల్ వేయడం వల్ల ఆకుకూరలో ఉన్న వాల్యూస్ అన్ని కూడా పోతాయి. ఓ ఓకే. బట్ టైం లేకపోతే అర్జెంట్గా అనుకున్నప్పుడు చేసుకోవచ్చు అలా. ఓకే ఓకే. సో ఆకుకూర కూడా మనకు వేగిపోయింది. సో దీంట్లో ఇంకొంచెం బేస్ ఇవ్వడానికి మనకు టమాటోలు, సో వీటితో పాటు మనం ఉడికించి పెట్టుకున్న అలసందలండి. సో పప్పులు తినాలి, ఆకుకూరలు తింటూ ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి డిష్లు 2 కలిపేసి ఒకే దాంట్లో చేసుకోవచ్చు, వేడివిడిగా కాకుండా. అవును, కలగల పప్పులు చేస్తూ ఉంటాం కదా మామూలుగా మనం, అలాగే ఇది. ఎస్ అండి. సో గింజలతో చేసుకుంటున్నాం. అది మామూలుగా పప్పులతో చేసుకుంటే ఇది కొంచెం మనం గింజలతో చేసుకుంటున్నాం. ఇది రోటీకి కూడా బాగుంటుంది, రైస్ కూడా బాగుంటుందండి. ఓకే. కాసేపు మనం మూత పెట్టేసేద్దామండి. సో ఆ టమాటో ముక్కలు మగ్గితే ఆల్మోస్ట్ మనకు అయిపోయినట్టే. సో లాస్ట్లో కొంచెం పొడులు యాడ్ చేసేసుకొని దించేసుకోవడమే ఉంటుంది. సో ఇది ఇలా డ్రైగానే ఉంటుందా అండి? కొంచెం సెమీ గ్రేవీలా? కొంచెం సెమీగా వస్తుంది అంటే టమాటో కొంచెం మనకు మగ్గిన తర్వాత అది కొంచెం లైట్గా జ్యూసెస్ అన్ని కూడా బయటకు వచ్చాయి కదా, సో అది సరిపోతుంది సెమీ. వెయిట్ చేద్దాం 2 నిమిషాలు. ఓకే, చూద్దామండి. ఓకే. సో టమాటో ముక్కలు కూడా మగ్గిపోయాయి. ఈ అలసందలు కూడా భలే మెత్తగా అయిపోతాయి కదా? ఎస్. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఓకేనండి, తీసేసుకున్నా. అంతే. ఎస్. మంచి గుమగుమ వస్తుందో.
కొద్దిగా కొత్తిమీర, కర్రీ రెడీ అండి. గుమగుమలాడే అలసంద తోటకూర మనం ట్రై చేద్దామే. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. అలసంద తోటకూర తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన తోటకూర, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ఉడకపెట్టిన అలసందలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అలసందల తోటకూర రెడీ. అలసంద తోటకూర టేస్టింగ్ టైం. సో తోటకూర ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది మనకు. డామినేటింగ్ ఉంది. ఎస్, ఆ టమాటా పులుపు, ఆ మధ్య మధ్యలో గింజలు తగిలినప్పుడు ఆ కమ్మదనం బాగుంది. రెండిట్లోకి తీసుకోవచ్చండి. నేను చెప్పినట్టు రోటీస్కి బాగుంటుంది, అలాగే రైస్తో కూడా సూపర్గా సెట్ అవుతుంది. చాలా బాగుంది. టేస్ట్ చాలా చాలా నచ్చేసింది. థ్యాంక్ యూ. బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మొటిమలు అనేవి రకరకాల కారణాల వల్ల వస్తాయి. ముఖ్యంగా టీనేజ్ యూత్లో మొటిమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు మొటిమలు తగ్గడానికి చాలా వరకు ఈ చిట్కా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి. కొద్దిగా కీరా దోస గుజ్జు తీసుకుని అందులో కాస్త వేపాకు పొడి, అలాగే తులసి రసం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీన్ని ముఖానికి ప్యాక్ లాగా వేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు త్వరగా తగ్గడమే కాకుండా మొటిమల తాలూకు మచ్చలు కూడా తగ్గుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ ప్రియాంకని. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మేథీ కార్న్ పకోడీ. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. మేథీ కార్న్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: మెంతికూర 1/2 కప్పు, స్వీట్ కార్న్ 2 కప్పులు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో ఇప్పుడు మనం పకోడీ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకుందాం. సో ఇది హీట్ అయ్యేలోపు వేరే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. మిక్సీ గ్రైండర్లో వేద్దాం. సో ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ పట్టేసిన స్వీట్ కార్న్ ఒక బౌల్లోకి తీసుకుందాం. సో మనం మిక్సీ పట్టేటప్పుడు ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకుంటే మనకి టేస్ట్ ఉంటుంది. గింజలు ఉంటే కనుక ఒక్కొక్కసారి పేలుతాయి. సో కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇందులోకి నేను మెంతికూర వేస్తున్నాను. నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను బికాజ్ ఆ ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బైండింగ్ కోసం కొంచెం శనగపిండి వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం బియ్యపిండి వేస్తున్నాను. కొంచెం జీలకర్ర, అల్లం, ఫైన్గా చాప్ చేసిన అల్లం అండ్ చిల్లీ పచ్చిమిర్చి వేస్తున్నాను. మీరు స్పైసీనెస్ ప్రిఫర్ చేసే వాళ్ళైతే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ తినేవాళ్ళు కారం అనుకున్నప్పుడు కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. నేను మీడియంగా తింటాను కాబట్టి సరిపడంత వేసాను. నెక్స్ట్ వచ్చి సరిపడంత సాల్ట్. ఇప్పుడు ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం వాటర్ పోయకుండానే కలుపుకోవాలి. ఎందుకంటే ఆ స్వీట్ కార్న్ మనం ఉడికించిన దాంట్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. సో పకోడీకి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చేలాగా నేను కలుపుకున్నాను. వాటర్ ఏం వేయలేదు, బట్ సరిపోయింది కన్సిస్టెన్సీ. సో వీటిని చిన్న చిన్నగా తీసుకొని పకోడీలాగా ఆల్రెడీ వేడి చేసిన ఆయిల్లో వేస్తాను. ఇవి స్నాక్స్ ఈవినింగ్ టైంకి చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో చల్లగా ఉన్నప్పుడు వేడివేడి పకోడీ ఇది చాలా బాగుంటుంది. ఈ పకోడీని మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. ఎప్పుడో రెగ్యులర్గా ఉల్లిపాయ పకోడీ వాటికన్నా కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా కూడా ఉంటుంది. లాక్డౌన్కి బిఫోర్ నాకు అసలు వంటలే వచ్చేవి కాదండి. బట్ బోర్ కొట్టి ఏం చేయాలో తెలియక ఏదో ట్రై చేద్దామని చెప్పి ఇలాగ న్యూ రెసిపీస్ ట్రై చేశాను. అండ్ పర్లేదు నేను కూడా చేయొచ్చు అని అనిపించింది. సో అందుకే ఇక్కడికి వచ్చి మీకు నేను నేర్చుకున్న న్యూ రెసిపీస్ని పరిచయం చేస్తున్నాను. అండ్ ఈ పకోడీ వన్ ఆఫ్ మై ఫేవరెట్. రెగ్యులర్ పకోడీస్ కన్నా ఇది బాగుంటుంది టేస్ట్. అండ్ అట్ ద సేమ్ టైం చాలా సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదండి, ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇవి చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉన్నాయండి. కార్న్ వేసాము, కార్న్తో పాటు శనగపిండి ఇవన్నీ యూస్ చేసాం కాబట్టి క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీరు డెఫినెట్గా ట్రై చేయాలి ఈ రెసిపీని. సో ఈ పకోడీ వేగిపోయాయండి, గోల్డెన్ బ్రౌన్కి వచ్చాయి. సో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా ఎంత క్రిస్పీగా ఎంత యమ్మీగా కనిపిస్తున్నాయో. సో వీటిని మీరు ట్రై చేయాలంటే దీన్ని తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మేథీ కార్న్ పకోడీ తయారీ విధానం. ముందుగా స్వీట్ కార్న్ ని మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో మెంతికూర, శనగపిండి, బియ్యపిండి, జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కాగే నూనెలో పకోడీలాగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వేడివేడి మేథీ కార్న్ పకోడీ రెడీ. రాజు గారు, మేథీ కార్న్ పకోడీ చేశాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, చూడ్డానికి ఎమ్మిగా కనిపిస్తుంది. సో మధ్యలో అలా గ్రీన్గా మేతి కూర, కార్న్, పై లేయర్ అంతా కూడా క్రిస్పీగా వచ్చి ఆ మైతి ఫ్లేవర్ చాలా తెలుస్తుంది. మెయిన్ టైం కార్న్ కొంచెం ఆ స్వీట్నింగ్. సో మీరు యాడ్ చేసిన గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిర్చి, అల్లం, ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. హ్యాపీగా మీరు చెప్పినట్టుగా టీ టైమ్ స్నాక్ ఇది చాలా పర్ఫెక్ట్. ఎస్, హ్యాపీగా ట్రై చేసేసుకోవచ్చు. మనకు స్వీట్ కార్న్ కూడా చాలా బాగా దొరుకుతుంది మార్కెట్లో ఎక్కడ అయినా కానీ. సో హ్యాపీగా కార్న్ తెచ్చేసుకుని ట్రై చేసేసుకోవచ్చు. రెగ్యులర్ గా చేసే పకోడీ కాకుండా ఈ స్వీట్ కార్న్ పకోడీ చూడండి, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మన స్కిన్ కానీ మన హెయిర్ కానీ మనం తీసుకునే ఆహారం మనం పాటించే జాగ్రత్తలపైనే ఆధారపడి ఉంటుందని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ముఖ్యంగా జుట్టు విషయానికి వస్తే జుట్టుకు ఈ జాగ్రత్త కనుక తీసుకున్నట్లయితే జుట్టు హెల్దీగా ఉంటుంది. అదేంటి అంటే గోరువెచ్చటి నూనె తీసుకుని జుట్టుకి బాగా అప్లై చేసుకుని ఆ తర్వాత ఒక టవల్ని గోరువెచ్చటి నీళ్ళలో బాగా నానబెట్టి దాన్ని తలకు చుట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది, అలాగే జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మరి ఇప్పుడు గుడ్ ఫుడ్ ఏం చూపిస్తున్నారు? కినోవా స్ప్రౌట్స్ ఉప్మా. నిజంగానే వెరీ వెరీ గుడ్ ఫుడ్. ఎస్, కినోవా మళ్ళీ స్ప్రౌట్స్ దాంతో ఉప్మా. అవునండి. వెరీ నైస్. విన్నారు కదండి, మంచి ఇంగ్రీడియంట్స్ ఉండుంటాయి డెఫినెట్గా. మరి ఏంటో అవి నోట్ చేసుకుందాం. కినోవా స్ప్రౌట్స్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: కినోవా 1 కప్పు, మిక్స్ స్ప్రౌట్స్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని, సో ఇక్కడ నేతితో చేస్తున్నాం. సో కినోవా మనకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి సో ఇది ముందుగా కొంచెం అంటే పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసాను, మరి మెత్తగా కాకుండా. ఓకే ఓకే. సో అది కూడా నానబెట్టాల్సిన అవసరం ఉందండి? కొద్దిగా కాస్త నానబెట్టేసుకుంటే మనకు కొంచెం ఫాస్ట్గా అవుతుందండి. అంటే మనం రైస్ నానబెట్టేసుకుంటే టైం ఎలాగైతే తగ్గుతుందో కినోవా కూడా సేమ్ అలాగే. సో పోపు కొరకు జస్ట్ నేను ఆవాలు వాడుతున్నాను. జీలకర్ర కావాలి అనుకుంటే వేసుకోవచ్చు.
సో ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత మిగతా అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి, లేకపోతే ఇది మనం పంట కింద నలిగినప్పుడు చేదు అనేది వస్తుంది. సో స్ప్రౌట్స్, మిక్స్ స్ప్రౌట్స్ యూస్ చేస్తున్నామండి. అవునండి, మిక్స్డ్ స్ప్రౌట్స్ మనం అలాగే వేసేసి కొంచెం కాస్త వేయించుకుంటాం. సో ఆ టేస్ట్లన్నీ కూడా మనకు కొంచెం తెలుస్తాయి. దీంట్లోనే అల్లం, సో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు. ఇలా తరిగి వేస్తేనే బాగుంటాయి అవి ఉప్మా అనగానే. సో కొంచెం అలా ముక్కలుగా కనిపిస్తూ ఉండాలి. సో అందుకే వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్గా ట్రయల్ వేసేది అన్ని ఇలాంటి డిష్. ఇలాంటివి సో మెయిన్గా ఉప్మాలో ఉల్లిపాయలు అవన్నీ కూడా ఎక్కువగా వేగనక్కర్లేదు, కొంచెం ఆ ఉల్లి ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. అవును, సో దానివల్ల దానికి ఆ రుచి అనేది కూడా రుచి కూడా వస్తుంది. కరెక్టే. సో ఈ కొంచెం వేగిన తర్వాత కరివేపాకండి. ఇందులో మనం టొమాటోలు వేయట్లేదు కదా? వేయట్లేదండి. సో కావాల్సితే వేసుకోవచ్చు. స్ప్రౌట్స్, సో వాటితో పాటుగా కొద్దిగా ఉప్పు, అంటే సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. సో ఆ స్ప్రౌట్స్ కూడా కొంచెం మనకు తొందరగా వేగిపోతాయండి, దాంట్లో ఉన్న వాటర్స్ అని కూడా ఫాస్ట్గా రిలీజ్ అవుతాయి. ఏముంది, ఇలా తీసుకుని నీళ్ళు నిమ్మకాయ పిండేసినా చాలు, స్ప్రౌట్స్ సలాడ్లా తీసేస్తాను. కదా? ఎస్, కొన్ని చోట్ల అంటే స్ట్రీట్ ఫుడ్ టైప్లో ఇలా మనకు లైట్గా అలా టాస్లా చేసేసి కొంచెం వేడి చేసేసి ఇచ్చేస్తూ ఉంటారు. అవును, ఈ స్ప్రౌట్స్ ఎక్కువ కూడా వేగకూడదు కదా దాంట్లో ఉన్న. సో బట్ ఇక్కడ మనకు కొంచెం సాఫ్ట్గా రావాలి. కినోవాతో పాటు తింటున్న ఉప్మా కాబట్టి కొంచెం వేగాలి, కొద్దిగా వేగాలి. అలాగే కొద్దిగా వాటర్ వేసి కూడా కొంచెం ఉడికిస్తున్నాను. కొద్దిగా వాటర్ ఇస్తారా? మెత్తబడ్డానికి అండి ఇది, కొంచెం మెత్తబడ్డానికి. సో మూత పెట్టేసి ఉడికిచ్చేసేద్దామండి. సో కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోగా లేట్గానే చేసేస్తాను నేను. ఓ ఎస్. సో టొమాటో, కీరా, క్యారెట్ వీటితో ఒక్కొక్క ఫ్లవర్ షేప్లో స్లైసెస్లా చేసి మనం అరేంజ్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఇవి ఓన్లీ పైన తొక్క తీసుకుంటున్నారా? అవునండి. సో లీఫ్లా చేస్తున్నాను. ఇలా అయితే మనకి వేస్ట్ కూడా అవ్వదు ఎస్ కదా, లోపల ఉన్న కీరా కూడా మనం తినేయచ్చు. గింజలు కొంచెం లేతగా ఉంటే తినేసేయచ్చండి. సో ఇలాంటిది అంటే మనం కొంచెం డార్క్ కలర్లో ఉంటే కీరా, సో ఆ లైన్స్, ఆ ఎడ్జెస్ మనం కట్ చేసిందంతా కూడా కొంచెం డీటెయిలింగ్గా కనిపిస్తూ ఉంటుందండి. సో ఫస్ట్ గ్యాప్స్లో పెడుతున్నారు. ఎస్ అండి. ఆ తర్వాత వాటి మధ్యలో ఇలా ఫిల్లింగ్లో వచ్చేస్తుంది. సూపర్. సో దీంతో సింపుల్గా రోజ్ ఫ్లవర్, స్కిన్ రోజ్. ఎస్ అండి, స్కిన్ రోజ్. సింపుల్ ఐటెంతోనే మనం అంటే కాంబినేషన్లో కలర్ అవన్నీ చూసుకుంటూ చేసుకుంటే సో ఒక లుక్ అనేది కొంచెం కొత్తగా తీసుకురావచ్చండి. అవును, మరి రోజు ఉండే కూరగాయలు కానీ ఎన్ని రకాలుగా చేశారు మీరు మాకు. సో ఈ కార్వింగ్లో కూడా అలా చిన్న స్లైసెస్, ఇవి మామూలుగా కామన్గా చేసుకునేవే. రోజ్ ఫ్లవర్ అనేది కూడా ఎక్కువ కష్టపడనక్కర్లేదు, స్కిన్ పీల్ చేస్తే చాలు. ఇది ఇలా మధ్యలో కూర్చోబెట్టేసారా? వెరీ నైస్. ఓకే, సూపర్. ఓకే, సో ఇవి కూడా కొంచెం మనకు ఉడికిపోయాయండి. సో దీంట్లో మనం ఉడికిచ్చిన కినోవా, సో ఇలా కొంచెం పొడిగా ఉండాలండి. ఇది బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ టిఫిన్ కింద కూడా బాగుంటుంది.
తీసుకోవచ్చు మనకు చక్కగా. ఎలా కావాల్స్తే అలా, అంటే ఏ టైంలో కావాల్స్తే ఆ టైంలో ఓకే అనుకుంటే మనం హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు. సో లైట్గానే ఉంటుంది. లైట్గా ఇన్ఫాక్ట్ ఇది డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. దీంట్లో మీరు బోల్డ్ అన్ని మొలకలు వేసిన గింజలు వేసారు మొలకలు వేసాను కాబట్టి ఇది కొంచెం కదా, టైం తీసుకుంటుంది. సో రియల్లీ దీంట్లోనే గుడ్ ఫుడ్, మీరు తప్పకుండా ట్రై చేయండి. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లోనే. బాగుంది. సో పులుపు కావాలి అనుకుంటే సో ఎండింగ్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చు. సో చాలా మందికి ఉప్మాలో అలవాటు ఉంటుంది, అవును. సో కావాల్సి పిండేసుకోవచ్చు అండి. ఇది ఒక్క నిమిషం అలా మగ్గాలేమో కదా. కొంచెం ఇది పీల్ చేసుకుంది చూడండి, వాటర్ అంత మిగిలిన కొంచెం మిగిలిన వాటర్ కూడా కినోవా పీల్ చేసుకుంది కాబట్టి అది మొత్తంగా కాకుండా కొంచెం పొడి పొడిగా మనం ఉడికించుకుంటే, సో దీంట్లో వేసిన తర్వాత ఆ వాటర్, ఎందుకంటే ఆల్రెడీ ఆ స్ప్రౌట్స్ ఉడికిన ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ఉంటాయి. అవును, సో కినోవా పీల్చుకోవడం వల్ల దానికి కూడా ఆ టేస్ట్ వచ్చేస్తుంది. వచ్చేస్తాం. సో రెడీ, సర్వ్ చేసేసుకున్నాం. అంతే. ఓకే, సో పైన కొద్దిగా కొత్తిమీర. సో వేడిగా క్వినోవా స్ప్రౌట్స్ ఉప్మా రెడీ అండి. బ్యూటిఫుల్. ఉప్మా వాసన నాకు వచ్చేస్తుందో. మనము ట్రై చేద్దాము ఈ కినోవా స్ప్రౌట్స్ ఉప్మా. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. కినోవా స్ప్రౌట్స్ ఉప్మా తయారీ విధానం. ముందుగా కినోవాని ఉడకపెట్టి ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి ఆవాలు, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో మిక్స్డ్ స్ప్రౌట్స్, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన క్వినోవా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి కినోవా స్ప్రౌట్స్ ఉప్మా రెడీ. కినోవా స్ప్రౌట్స్ ఉప్మా. ఎక్సలెంట్, బాగుంది. ఎస్, కినోవాకి ఒకలాంటి ఆ ఫీలింగ్ ఉంటుంది తినేటప్పుడు కదా. గ్రెయిన్ Granular గా ఒకలాగా. తెలుస్తుంటుంది కదా, సెన్స్ తెలుస్తూ ఉంటుంది మనకి. ఉల్లి అలాగే అల్లం ఆ ఫ్లేవర్స్ అన్ని తెలుస్తున్నాయి దీంట్లో. బాగుంది. సింపుల్ గా చేసుకోవచ్చు హ్యాపీగా. అంటే గుడ్ ఫుడ్ ఈజ్ సూపర్ గుడ్ ఫుడ్ ఇది. డెఫినెట్ గా చాలా చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ అండి. నిజంగా దిస్ గుడ్ ఫుడ్ ఇస్ సూపర్ గుడ్ ఫుడ్. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా కీరా దోస గుజ్జు తీసుకుని అందులో కాస్త నిమ్మరసం కలుపుకుని దీన్ని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి మెడకి అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో 1-2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఎండ వల్ల వచ్చినటువంటి ట్యాన్ అలాగే చర్మం మీద వచ్చినటువంటి మచ్చలు చాలా వరకు తగ్గుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ గారు, ఇవాళ మీ స్పెషల్ ఫుడ్ ఏంటి? మసాలా దోశలో కొంచెం డిఫరెంట్గా ఇస్తున్నాను. కార్న్ మసాలా దోశ. కార్న్తో కూడా దోశలు వేసుకొచ్చండి? చూపిస్తాను నేను. సస్పెన్స్. విన్నారు కదా, కార్న్ మసాలా దోశ మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కార్న్ మసాలా దోశకు కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బంగాళదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పుట్నాల పప్పు 1 కప్పు, ఎండుమిరపకాయలు 3, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ముందుగా ఏంటంటే, సో ఇక దోశ ప్రాసెసే రెగ్యులర్. బియ్యం పప్పు నానబెట్టి పెట్టేసుకున్నాం ఒక 3 నుంచి 4 గంటల పాటు. సో దీన్ని ఏంటంటే మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో కాసేపు పక్కన పెట్టేసుకుందాం అండి. సో జనరల్గా మనం బయట పోయినప్పుడు దోశ పైన ఒక పొడి చల్లుతూ ఉంటారు కదండి. అవును. సో ఆ ఒక పొడి టేస్ట్. ఓకే, సో అది మనం ఇక్కడ రెడీ చేసుకుందాం. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో అందరి దగ్గర ఒకే రకమైన టేస్ట్ ఉండదు. సో బేసిక్ గా ఉండే అదే కదా వాళ్ళ యూఎస్పీ యాక్చువల్లీ. అంతే కదా. ఎస్. సో ఎండుమిర్చి, దీంట్లోనే ధనియాలు,
జీలకర్ర. మ్మ్. సో ఇది కొంచెం దూరంగా వేగితే మనకు మంచి ఆ స్మెల్ అనేది వస్తుందండి. మ్మ్. సో ఎప్పుడు ఏదైతే మామూలు ధనియా పొడి చేసుకున్నా, జీలకర్ర పొడి చేసుకున్నా, గరం మసాలాలు చేసుకున్నా, మ్మ్. ఏదైనా కానీ అంటే ఆ దినుసులు మనం కొంచెం వేయించి చేసుకుంటే ఆ టేస్ట్ బాగా వస్తుంది. మ్మ్. ఓకే, సో ఇది కొంచెం దూరగా వేగిన తర్వాత పుట్నాల పప్పు, ఇది ఆల్రెడీ రోస్టెడే, బట్ కొద్దిగా ఒక్కసారి. కొంచెం లైట్ దూరగా వేగితే ఇది కూడా మనం పొడి చేసుకునేటప్పుడు మనకు ప్రాపర్గా అవుతుంది. మ్మ్. సో కొంచెం లైట్గా తేమ ఉంటుంది. స్టవ్ ఆపేసి ఆ వేడి సరిపోతుందండి, ప్యాన్ వేడి సరిపోతుంది. కానుకున్న వేడి సరిపోతుంది. ఎస్, జార్లోకి తీసేసుకుని మనం పొడి కొట్టేసేసుకుని. ఓకే, సో పొడి రెడీ. నానబెట్టేసుకున్న పప్పు, బియ్యం అవన్నీ కూడా. ఓకే, సో పప్పు ఎంత, మామూలుగా బియ్యం ఎంత? ఒకసారి మామూలు చెప్పేస్తారా? రెగ్యులర్ దోశకు తీసుకునేదానండి. మ్మ్. ఒక పప్పు ఉంటే 3 బియ్యం అండి. మ్మ్. సో కొద్దిమంది కొంచెం ఇంకా స్పాంజ్గా రావాలని చెప్పేసి బియ్యం 2 కూడా వేసుకుంటుంటారు. అవును. సో వాళ్ళ చాయిస్ని బట్టి వేసేసుకోవచ్చు. కొద్దిగా వాటర్. సో ఇక్కడే కొంచెం ఆ పేస్ట్లో కార్న్ కూడా వేస్తాం. ఓకే. సో కొంచెం మసాలా కూడా వేసుకుంటున్నాం మనం. మ్మ్. నార్మల్లీ దోశ పిండి, ఇడ్లీ పిండి అంటే కొంచెం మ్యారినేట్ అవ్వాలి కదండి. అవునండి, అంటే ఒక పూటగా ఒక అట్లీస్ట్ 4-5 గంటలు ఉంటే అది ఫర్మెంట్ అవుతుంది కదా. ఫర్మెంట్ అవుతుంది. సో ఇది మనం ఇన్స్టెంట్ కావాలన్నా ప్లేస్ చేసుకోవచ్చు. మ్మ్. ఓకే, సో ఒకటి ఏంటంటే మనం రెగ్యులర్గా చేసుకున్న నానబెట్టేసుకొని మ్మ్. కార్న్ దాంట్లోనే గ్రైండ్ చేసి వేసుకుంటే వాటితో పాటు ఆ కార్న్ కూడా కొంచెం ఫర్మెంట్ అవుతుంది. అది అలా బెటర్గా ఉంటే బాగానే ఉంటుందా? ఎస్. ఓకే. సో మసాలా రెడీ చేసుకుందాం. దోశ అనగానే మనకు మసాలా దోశ మెయిన్గా పిల్లలు చాలా ఇష్టపడతారు. దోశ అనగానే ఎస్ మసాలా దోశ. ఓకే. సో పెద్దవాళ్ళకి ఎక్కువ మనకి ఆనియన్ దోశ ఉంటుంది. మ్మ్. ఆయిల్. సో దీంట్లో పప్పుల పోపు, ఓకే. సో ఈ మసాలా కూడా మనకి ఇది మసాలా. ఎస్ అండి. మ్మ్. సో ఇది కూడా మంచి దోరగా వేగితేనే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఓకే. జీడిపప్పు కూడా వేస్తున్నాం, కొంచెం రిచ్. పప్పుల పోపు మనకు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. అది కొంచెం ఫాస్ట్గా వేగుతుంది. మ్మ్. అదొకటి చూసుకోవాలండి. సో కొంచెం పప్పు వేగిన తర్వాత జీడిపప్పు వేసి. జీడిపప్పు వేసుకుంటే సో ఇది వేగే లోపు పప్పు కూడా వేగిపోతుంది మనకి ఆ పోపులో. ఓకే, సో ఉల్లిపాయలు కొంచెం మందంగానే ఉంటాయి మసాలా దోశలోకి. మ్మ్. అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఎస్. సో కరివేపాకు. ఓకే, ఇది కొంచెం మనకు గ్లేజీగా వస్తే చాలండి ఉల్లిపాయ. సో ఆ మసాలాలో మనకు కొంచెం ఆ ఉల్లి ఫ్లేవర్ లైట్గా తెలుస్తూ ఉంటుంది. ఓకే. కార్న్ కూడా వేసుకున్నాం. అలాగే దీనికి సరిపడా ఉప్పు, పసుపు అండి. ఓకే. సో ఈ మసాలా కూడా చాలా మంది 2 రకాలుగా చేసుకుంటారు. ఒకటేమో డ్రైగా ఉంటుంది, మ్మ్. ఒకటి కొద్దిగా వాటర్ వేసేసి కొంచెం లూజ్గా చేసుకుంటారు. లైక్ మనకు పూరి సాగు ఉంటుంది కదా, అవును. జస్ట్ లైక్ అలాగే ఉంటుంది. కానీ మనం దోశలో మడత పెట్టి ఇవ్వాలంటే కొంచెం గట్టిగానే బాగుంటుంది కదా. గట్టిగానే బాగుంటుంది. అది అంటే కమర్షియల్గా మనకు బయట తీసుకున్నప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది. పిల్లల్లో చేసుకున్న వాళ్ళు కొంచెం లూజ్గా చేసుకుంటారు. కొద్దిగా వాటర్ యాడ్ చేసి సేమ్ అంతా సేమ్ అలాగే ఉంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసి కొద్దిగా లూజ్ చేస్తాం. కొంచెం గ్రేవీ చేసుకుంటారు. ఎస్. ఉడికించిన బంగాళదుంపలు సో ఫోర్క్తో మెరిపేసేసుకున్నాండి. ఓకే, స్టవ్ ఆపేసేసి అలాగే నిమ్మరసం. అంతే. ఎస్, మసాలా రెడీ. సో ఇప్పుడు దోశ వేసేసుకుందాం. గుంట కట్టిస్తారా? ఎస్.
సో దీంట్లో కొద్దిగా ఉప్పు. ఉప్పు సో ఆ కన్సిస్టెన్సీ చాలా దోశకి సరిపోతుందండి. సో నాన్ స్టిక్ కాబట్టి ఫస్ట్ కొంచెం ఒక 2 డ్రాప్స్ మనం కొద్దిగా నెయ్యి వేసుకొని టిష్యూ పేపర్తో మొత్తం ఒకసారి అలా వైప్ చేసేసుకుందామండి. సో ఎక్కువగా ఉంటే కూడా మనకి అది స్టిక్ కాదు దానికి. సో బ్రష్తో కూడా చేసుకోవచ్చు అలా కదా? టిష్యూ పేపరే బెస్ట్. బెటరా? బ్రష్తో చేసుకుంటే చిన్న చిన్న డ్రాప్స్ అట్లా ఉండిపోతాయి. నెయ్యి వేసుకుంటాను మసాలా దోశ కాబట్టి. సో ఇది కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా పొడి. కొద్దిమంది చట్నీ కూడా వేస్తారు. ఈసారి దోశ మనం చట్నీ కూడా చూపిస్తారా? ఓకే. సో ఇలా వేసాక మరోవైపు కూడా తిప్పుకోవాలా అండి? అక్కర్లేదు కదా? అక్కర్లేదు. సో దీంట్లో అంటే మనకు నాన్ స్టిక్లో రెగ్యులర్ ప్యాన్లో వచ్చేంత ఆ కలర్ రాదు. అంటే బయట మనం తీసుకున్నప్పుడు మంచి ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా. సో దీంట్లో మనకు రాదండి. దీంట్లో చాలా తక్కువ. కొన్ని పిల్లలంటే అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, బయట అలా ఉంటుంది కలర్, ఇంట్లో ఎందుకు రాదు అంటే క్వాంటిటీ కూడా ఒకటి ఉంటుంది. మనకి బాగా ఫర్మెంట్ అవుతుంది ఇది బయట. సో ఆ పెనం కూడా అది వాళ్ళది ఇనపది ఉంటుంది. సో అవన్నీ కూడా రిలేటెడ్ గా ఉంటాయి. ఇన్ఫాక్ట్ మన చిట్కాల్లో కూడా చాలా సార్లు చెప్తూ ఉంటారు అలా కలర్ రావడానికి ఏమేం చేయొచ్చో. సో ఆ చిట్కాలు వింటే మనకు కూడా తెలుస్తాయి ఇంట్లోనే నాన్ స్టిక్ ప్యాన్ లో కలర్ ఎలా వేసుకోవచ్చు. మసాలా అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వెండి ఆభరణాలు కానీ వెండి పూజా వస్తువులు కానీ ఏదైనా వెండి సామాన్ని క్లీన్ చేసుకోవడానికి మనం రకరకాల చిట్కాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈ చిట్కా కూడా ఉపయోగపడుతుంది, ప్రయత్నించి చూడండి. అదేంటి అంటే వెండి సామాన్ని క్లీన్ చేసుకోవడానికి మామూలు వాటికంటే కూడా టూత్ పేస్ట్ కనుక వాడినట్లయితే వాటికి పట్టినటువంటి మురికి మరకలు శుభ్రంగా పోవడమే కాకుండా కొత్త వాటిలాగా తళతళ మెరుస్తూ ఉంటాయి. చిట్కా చూసాం కదండి. అలాగే ఇక్కడ దోశ కూడా రెడీ అయిపోయిందో. ఓకే. సో కాన్ ఉంది కాబట్టి మనకి కలర్ ఇలాగే ఉంటుంది. ఇంకొంచెం అంటే మామూలుగా రెగ్యులర్ చేసుకునే దోశకి మనం చెప్తాం కదండి, కొద్దిగా శనగపప్పు కొద్దిగా మెంతులు ఇవి కూడా వేసేసుకుంటే కొంచెం కలర్ వస్తుంది. సో కొద్దిమంది అంటే కొంచెం షుగర్ కూడా వేస్తారు. సో కొంచెం క్యారమలైజ్ అవుతుంది. సో కాబట్టి కలర్ వస్తుంది. ఓకే. సో కార్న్ మసాలా దోశ రెడీ. కార్న్ మసాలా దోశ బాగుంది కదా. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. కార్న్ మసాలా దోశ తయారీ విధానం. ముందుగా బియ్యం మినపప్పు నానబెట్టి స్వీట్ కార్న్ కలిపి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. స్వీట్ కార్న్ బంగాళదుంపలు ఉడకపెట్టి ఉంచుకోవాలి. ఒక పాన్ లో ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర పుట్నాల పప్పు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు జీడిపప్పు ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించుకున్న స్వీట్ కార్న్ ఉప్పు పసుపు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించుకున్న బంగాళదుంప మెదిపి వేయాలి. ఆ తర్వాత కొత్తిమీర నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దాంతో మసాలా సిద్ధమవుతుంది. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిలో కొద్దిగా ఉప్పు వేసి దోశలాగా పెనంపై వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పొడిని జల్లి ఇది బాగా కాలిన తర్వాత మసాలా మిశ్రమాన్ని ఉంచి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే వేడి వేడి కార్న్ మసాలా దోశ రెడీ. కార్న్ మసాలా దోశ టెంప్టింగ్ గా ఉంది. అటాక్. ఎస్, విత్ జీడిపప్పు. దోశ బ్యాటర్లో కూడా మనం కార్న్ కలిపాం కదా, ఆ ఫ్లేవర్ కొంచెం ఎక్కువ తెలుస్తుంది. అంటే మసాలాలో కూడా మనకు మధ్య మధ్యలో తగులుతూ ఉన్నాయి. జీడిపప్పు, ఆ ఎండింగ్లో నిమ్మరసం పెట్టుకున్న ఆ పులుపు, అది మీరు వేసిన పొడి కారం. ఎస్, బ్రహ్మాండంగా ఉంది. బాగుందండి. ఇంట్లోనే హ్యాపీగా స్ట్రీట్ ఫుడ్ అంతా కూడా హోటల్స్లో దొరికేవి హ్యాపీగా అందరు కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అవునండి, ఖచ్చితంగా బాగా చేశారండి. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది. అమేజింగ్ ఫుడ్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా.
ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఏదైనా కాస్త ఘాటుగా ఉన్న వాటిని అంటే ఆహార పదార్థాలని కనుక కట్ చేసుకున్నట్లయితే చాకు కానీ కత్తిపీటకు కానీ దాని తాలూకు వాసన వస్తూనే ఉంటుంది. అది పోవాలి అంటే కాస్త నిమ్మరసం కనుక అప్లై చేసుకుని క్లీన్ చేసుకున్నట్లయితే ఆ వాసన శుభ్రంగా పోతుంది. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మనం చూసిన రెసిపీ అలసందల తోటకూర కర్రీ. ఇందులో మనము ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే అలసందలు ఉన్నాయి, తోటకూర ఉంది, కొంచెం టమాటో ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నారు. తోటకూరలో నుంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ పీచు పదార్థం వస్తుంది. మనకి ఎప్పుడైతే చాలామందికి స్టమక్ కనుక బ్లోటింగ్ ఉంది, గ్యాషెస్గా ఉంది, స్టమక్ ఏక్ ఫ్రీక్వెంట్గా వస్తుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఎక్కువ స్వీట్స్ కానీ లేకపోతే పిజ్జాస్, బర్గర్స్, జంక్ ఫుడ్ ఎక్కువ తినుంటారు. వాళ్ళకి స్టమక్ క్లీన్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. అలాంటప్పుడు తోటకూర లాంటి ఫైబ్రస్ వెజిటబుల్స్ కనుక యూజ్ చేస్తే స్టమక్ బాగా క్లీన్ అవుతుంది. అలాగే ఇందులో అలసందలు యాడ్ చేశారు. సో ఈ రెసిపీలో మనకి వెజిటబుల్తో పాటు ఒక పల్స్ కాంబినేషన్ చేస్తున్నాం కాబట్టి వెరీ గుడ్ కాంబినేషన్. ఎందుకంటే మనం చాలామంది ఇప్పుడు ఈ మధ్య పప్పు, కూర అవన్నీ డిఫరెంట్ కర్రీస్ లాగా ప్రతి పూట చేసుకోవట్లేదు చాలామంది. ఒకటే వెజిటబుల్లో కనుక రెండు కాంబినేషన్ ఉంటున్నాయి కాబట్టి రెండు బెనిఫిట్స్ అంటే ప్రోటీన్ బెనిఫిట్ అండ్ ఫైబర్ బెనిఫిట్ రెండు మనకి ఒకటే రెసిపీలోంచి వచ్చేస్తున్నాయి. అలాగే అలసందలు తీసుకున్నప్పుడు మనము పప్పుతో కంపేర్ చేస్తే దానిలో పొట్టు కూడా వస్తుంది కాబట్టి దానిలోంచి కూడా టైప్ ఆఫ్ ఫైబర్ అంటే గుడ్ టైప్ ఆఫ్ ఫైబర్ అనేది మనకి వస్తుంది. సో ఓవరాల్గా ఒక ఫైబర్ రిచ్ రెసిపీ మనం చాలా ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయాల్సిన రెసిపీ. మనం చూసిన రెసిపీ మేథీ కార్న్ పకోడీ. ఇందులో గుడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మనము మెంతికూర ఉంది, కార్న్ ఉంది, శనగపిండి, ఇట్లాంటి 3 డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్ గ్రూప్స్ నుంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మెంతి కూరలో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ ఏ వస్తుంది. ఆ చేదు వలన మన స్టమక్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో అవి ప్రాలిఫరేట్ అవుతాయి, అవి పెరుగుతాయి, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది తొలగిపోతాయి. అలాగే కార్న్ ఉంది. కార్న్ చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది, డయాబెటిక్ పేషెంట్స్ తినచ్చా, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయా అని. బేసిక్గా ఒక వెజిటబుల్ ఫ్యామిలీ నుంచి వస్తుంది కాబట్టి హై ఫైబర్ ఉంటుంది, లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే స్లోగా డైజెస్ట్ అయ్యే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి అవి ఒక గుడ్ కేటగిరీలోకే వస్తాయి. అలాగే ఇందులో శనగపిండి ఉంది. శనగపిండి మనం పప్పుతో చేస్తాం కాబట్టి దానిలో సమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనకి సర్టన్లీ యాడ్ అవుతూ ఉంటుంది. ఈ రెసిపీని మనము డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనకి ఆ అడిషనల్ ఫ్యాట్ క్యాలరీస్ అనేది, ఫ్యాట్ డెన్సిటీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం కనుక ఇది మోర్ ఫ్రీక్వెంట్లీ చేయాలి అనుకుంటే మనము దీన్ని ప్యాన్ ఫ్రై ఎలా చేయాలి, బేక్ ఎలా చేయాలి, లేకపోతే పొంగనాల్లాగా ఎలా చేయాలి అని ట్రై చేసి ఆలోచించి ఎక్స్పెరిమెంట్ చేసి మన డైట్లో మోర్ ఫ్రీక్వెంట్లీ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఓవరాల్గా ఇంగ్రీడియంట్ వైజ్ గుడ్ రెసిపీ. ఆయిల్ కంటెంట్ కనుక తగ్గించుకోగలిగితే మనం ఎక్కువ సార్లు మన డైట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు చూసిన రెసిపీ ఒక సూపర్ హెల్దీ రెసిపీ, కినోవా స్ప్రౌట్స్ ఉప్మా. ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే కినువా ఉంది. కినువా ఒక సూడో సీరియల్ అని చెప్పచ్చు, లేకపోతే మనం రెగ్యులర్గా యూజ్ చేసే సీరియల్స్ రైస్ కానీ, చపాతీ కానీ, జొన్నలు కానీ దీనికి ఒక వేరియేషన్ అనమాట. ఎందుకు అది హెల్దీ, మన రెగ్యులర్ రైస్ నుంచి కంపేర్ చేస్తే ఎందుకు హెల్దీ అని చూస్తే అందులో ఫైబర్ కంటెంట్తో పాటు ప్రోటీన్ కంటెంట్ ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది. మనకి రైస్లో ఒక 7% ప్రోటీన్ ఉంటే కిన్వాలో మనకి 13 to 14% ప్రోటీన్ ఉంటుంది. సో మిగతా అన్ని సీరియల్స్ని కంపేర్ చేస్తే కిన్వాలో ప్రోటీన్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఇందులో అడిషనల్గా స్ప్రౌట్స్ కూడా యాడ్ చేశారు. పెసల్ని మనము డైరెక్ట్గా సీడ్ కోట్తో పాటు యూజ్ చేస్తే దాని బెనిఫిట్ ఎట్లాగూ ఉంటుంది. ఇంకా స్ప్రౌట్ చేసినప్పుడు ఏ పల్స్ అయినా కూడా దానిలో పీచు పదార్థంతో పాటు విటమిన్ సి, B12 ఇట్లాంటి వాటర్ సాల్యుబుల్ న్యూట్రియంట్స్ కూడా చాలా చాలా పెరుగుతాయి. సో బెస్ట్ ఫార్మ్ ఆఫ్ న్యూట్రిషన్ మనకి డైట్లోంచి కావాలి అంటే 1 ఎగ్జాంపుల్ స్ప్రౌట్సే అవుతుంది. సో ఈ రెండు వెరీ గుడ్ ఇంగ్రీడియంట్స్ని కంబైన్ చేసి చేస్తున్నారు కాబట్టి ఇది ఒక వెరీ హెల్దీ రెసిపీ. ఎవరు తీసుకోవాలి అంటే బ్రాడ్గా చూస్తే అందరూ తీసుకోవచ్చు, కానీ స్పెసిఫిక్గా చూస్తే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే బొంబాయి రవ్వ ఉప్మా తినద్దు అనుకుంటున్నారో, బ్రెడ్ తినద్దు అనుకుంటున్నారో, ఇడ్లీ చాలా త్వరగా అరిగిపోతున్నాయి, షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ రెసిపీ. ఇది ఒక మీల్
మీల్ కోసం కూడా యూస్ చేయొచ్చు. అంటే లంచ్లో డిన్నర్లో యూస్ చేసినప్పుడు వెజిటబుల్ కానీ దాల్ కానీ పెరుగు కానీ యాడ్ చేస్తే ఒక కంప్లీట్ మీల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మనం చూసిన రెసిపీ కార్న్ మసాలా దోశ, యూజువల్గా మనము దోశ తిన్నప్పుడు కానీ ఇలా మసాలా దోశ తిన్నప్పుడు కానీ డిఫరెన్స్ ఏంటి అని చూస్తే మనం ఒకటే దోశలో అడిషనల్గా మనము బంగాళదుంప వెజిటబుల్స్ అవన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఫిల్లింగ్ ఒకటే దోశ ఫిల్లింగ్గా ఉంటుంది. కానీ మనం లోపల వేసిన ఫిల్లింగ్ ఓన్లీ పొటాటో కాకుండా అడిషనల్ వెజిటబుల్స్ ఏమన్నా వేయగలిగితే కొంచెం బెటర్ నరిష్మెంట్ అనేది మనకు వస్తుంది. ఈ రెసిపీలో కార్న్ యాడ్ చేశారు. కార్న్లోంచి పొటాటో కంటే స్లోలీ డైజెస్టింగ్ కార్బ్స్ ఉంటాయి, ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటాయి. సో అలా మనం వేరే క్యారెట్స్ కానీ బీన్స్ కానీ గ్రీన్ పీస్ కానీ ఇట్లాంటివి ఏమైనా యాడ్ చేసుకోగలిగితే దాని న్యూట్రిటివ్ డైవర్సిటీ అనేది మనకి చాలా ఎక్కువ వస్తుంది. మిగతాది మినపప్పు రైస్ కాంబినేషన్ రెగ్యులర్ దోశలో ఉన్నది, అదొక గుడ్ కాంబినేషన్. ఎందుకంటే రైస్ అండ్ పప్పు కాంబైన్ చేసినప్పుడు మనకి ప్రోటీన్ కంప్లీట్నెస్ అనేది క్వాలిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఓవరాల్గా ఒక సింపుల్ రెసిపీ. ఎవరు తీసుకోకూడదు అని చూస్తే పొటాటోస్ అడిషనల్ ఫిల్లింగ్గా ఉన్నాయి కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఇంకా షుగర్స్ని కంట్రోల్ చేసుకోవడానికి స్ట్రగుల్ చేస్తూ ఉన్నారో వాళ్ళు మటుకు అవాయిడ్ చేయాలి. యంగ్ చిల్డ్రన్ ఎవరైతే ఈవినింగ్ స్నాక్ లాగా తినాలనుకుంటున్నారో వాళ్ళకి అదొక గుడ్ స్నాక్ అవుతుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎండు చేపలు కానీ ఏవైనా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఘాటైన మసాలాలు ఉన్న పదార్థాలు కానీ వండుకున్నప్పుడు ఇల్లంతా దాని తాలూకు వాసన వ్యాపించేస్తుంది. అందుకని కొద్దిగా సాంబ్రాణి కనుక ఇంట్లో వేసుకున్నట్లయితే ఈ వాసన అంతా కూడా పోయి ఇల్లు మంచి సువాసనతో ఉంటుంది. ఈటీవీ తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు, ఎప్పటిలాగే మీరు చేసిన వంటలు అలాగే కార్వింగ్ అన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి ఈ వంటలన్నీ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి. అలాగే మీ విలువైన సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. చూసారు కదండి, ఇదండి తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. నమస్తే. నమస్తే.